హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి అబ్బా. టైటిల్ చూసి వచ్చారనుకుంటున్నాను నేను. ఎందుకంటే అవునండి, చూడండి క్యాలీఫ్లవర్ ఎంత బాగుందో చూడండి. ఒక్కొక్కటి 2 కేజీలు అట్లా ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం ఇంత అదిగా మనం ఆర్గానిక్‌గా పండించుకొని తినడము అదొక ఫీలింగ్. అది ఎవరికీ రాదు. నిజం చెప్తున్నాను. పండించుకొని మన సొంతంగా ఆర్గానిక్‌గా తినడం అంటే కూడా అది అదృష్టం ఉండాలి. చూడండి ఆకుకూరలు ఏ విధంగా పెంచాలి అనేది మనము పాలకూర అయితే ఖచ్చితంగా పెద్ద పెద్దగా ఉన్న ఆకుకూరలు మాత్రం తెంపా. పెద్ద పెద్దగా ఉంటాయి కదా లీవ్స్, అవి తెంపామంటే తర్వాత ఒక వారానికి మళ్ళీ కిందికి వచ్చినాయి చిన్నగా లీవ్స్ ఉన్నాయి కదా, అవి అనేది నెక్స్ట్ వారం వస్తాయి. కొంతమంది ఏమేం చేస్తారు, కొడవలితో కోస్తారు. అలా కాకుండా ఈ విధంగా నీట్‌గా మనం కట్ చేశామంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తుంది. ఆ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ఈ విధంగా వేసుకున్నామంటే ఇదే మనకు సంవత్సరం వరకు ఉంటుంది పాలకూర. ఎంత బాగొస్తుందంటే అంత బాగొస్తుందండి పాలకూర, చాలా బాగొస్తుంది. మనం ఒకసారి నాటామంటే ఖచ్చితంగా మనం దాని కేరింగ్ చూసామంటే మనం కిచెన్ గార్డెనింగ్ చూడండి. మనం ఒకసారి నాటామంటే ఖచ్చితంగా సీజన్ అంతా అయిపోయినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా పాలకూర అండి. ఇది మొత్తం 2 బెడ్‌లు మొత్తం పాలకూరనే ఉంది. హ్మ్. చూడండి మనకి ఏం అవసరం లేదు. కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడం వల్లనే మనం ఎంతో ఆదాయం తీయొచ్చండి. క్యారెట్ ఫ్లవర్ అండి ఇది. ఎంత బాగా వచ్చాయి కదా! మనం విత్తనం నుంచి విత్తనం తీయడం అంటే ఇదే అండి. చూడండి ఎంత బాగున్నాయో క్యారెట్ ఫ్లవర్స్. కింద దుంప గూడా ఇంకా ఊరింది. కాకపోతే అయినా దాని స్టేజ్ వచ్చేసిందింక. అది లోపల గడ్డ ఊరినా ఊరకున్నా దాని స్టేజ్ వచ్చిందంటే విత్తనం వస్తుంటుందింక. అసలు మొత్తము క్యారెట్ ఫ్లవర్సే వచ్చాయి. కొన్ని మాత్రమే తీశారు. అంటే ఒక బెడ్ మొత్తం క్యారెటే గదా! అందులో మనం మొత్తం క్యారెట్ ఫ్లవర్లు ఇంకా పూతకొచ్చిన వాటిని అన్నింటిని అట్లాగే వదిలేసి చూడండి ఎంత బాగున్నాయో గదా! ఎంత బాగా అనిపిస్తున్నాయో క్యారెట్ ఫ్లవర్స్. చాలా బాగున్నాయి. మనకు బంతి పువ్వులు ఇవన్నీ ఇంత అదిగా చేసుకోవడం వల్ల మనకు ఆదాయం ఎందుకు రాదండి. ఇక్కడ ఉన్నది 15 సెంట్లు మాత్రమే. 15 సెంట్లలోనే అన్ని రకాలు 30 రకాల విత్తనాలున్నాయండి. 30 రకాల కూరగాయలున్నాయి. మీరు బాగా చూడండి. అన్ని రకాల కూరగాయల్లో మనం ఖచ్చితంగా వారానికి ఎంత లేదన్నా 4,000 తీసుకోండి. ఎంతైనా 4,000లో ఎందుకు రాదండి వారానికి? చెప్పండి. కూరగాయలు, ఆకుకూరలు మనం రోజు కాదు వారానికి ఏసుకోండి. ఇంత అదిగా పండించుకుంటే మనము చూడండి ఆవాలు ఇక్కడ మొత్తము కూరగాయలన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత వీటన్నింటిని మార్కెట్‌కు అంటే సంతకు గాని, మార్కెట్‌కి గాని తీసుకెళ్ళేటప్పుడు వీటన్నింటిని నీట్‌గా అదేమంటారు మన్ను ఉంటుంది గదా! నీళ్ళు వారిన తర్వాత ఆ మన్ను అనేది లేకుండా ఈ విధంగా నీట్‌గా కట్టి మనకు ఒక తడి బట్టలో కట్టి ఈ విధంగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఫ్రెష్‌గా ఉండాలి గదా! మనం మధ్యాహ్నం పొద్దున్న తెంపినామంటే అక్కడ సాయంత్రం అయితుంది గదా! అసలు అక్కడికి పోవాలంటే అక్కడ రూ. 5 ఇక్కడ ఈ ఒక్కొక్క కట్ట రూ. 5 అండి ఇది. హ్మ్. అక్కడ మార్కెట్‌లో వాళ్ళు వేసుకోవాలనుకుంటే వేరే వాళ్ళు రూ. 10 వేసుకుంటారు. కానీ పండించిన వాళ్ళకి ఇంతనా అనుకుంటున్నారు కదా! ఇది రూ. 5 కట్ట. చూడండి ఇవన్నీ తోటకూర, పాలకూర, కొత్తిమీర అండి. మిగతా ఇంగా హార్వెస్ట్ చేయలేదు, చేస్తూ ఉన్నారు. చాలా మనం చేసే దానిలో ఎంతో కొంత సంతోషం అనేది అనిపిస్తుంది కదా! ఇవి క్యారెట్ మొత్తము సీడ్స్ దగ్గరికొచ్చాయండి ఇవి. అంటే విత్తనానికి దగ్గరికొచ్చినాయి. అవి ఫ్లవరింగ్ గదా! ఫ్లవరింగ్ స్టేజ్ అక్కడున్నది. ఇక్కడనేమో సీడ్స్‌కు హార్వెస్ట్ దగ్గరికి వచ్చాయన్నట్టు. ఎన్ని విత్తనాలయితాయో చూడండి సీడ్స్ ఈ విధంగా వదిలిపెడితే అస్సలు బాగొస్తాయి. మనకి ఇంకేం అవసరం చెప్పండి? విత్తనం నుంచి విత్తనం తీసిన తర్వాత ఇంకా ఎంత చూడండి ఎంత బెడ్ మొత్తం ఇదే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది ముల్లంగి బుడ్డలు చూస్తున్నారా? ముల్లంగి అండి ఇది. మనకు చాలా బుడ్డలు కాస్తాయి. మనం అదే విధంగా వదిలిపెట్టామంటే ముల్లంగి బుడ్డలు కాస్తాయండి ఇవి. ఈ విధంగా వస్తాయి చూడండి. ఈ విధంగా వస్తాయి మొత్తము. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉంది. ఇవి బుడ్డలు కాస్తాయండి. మనకు కూర బాగుంటుంది ముల్లంగి బుడ్డలు. చాలా బాగుంటుంది. అన్నీ ఈ విధంగా మనం పండించుకుంటే మనకు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా! మనం వేసుకునే చిన్న ప్లేస్‌లోనే ఇవన్నీ కూరగాయలు. మిరప చూడండి ఎన్ని ఉన్నాయో మిరపలు చూడంగా మిరప ఒక బెడ్ మొత్తం మిరప ఉంది. ఇక్కడ మొత్తము అన్ని కూరగాయలన్నీ ఉన్నాయండి. ఇవి లేవనకుండా ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి మనం మార్కెట్‌కి ఏసుకున్నామంటే ఎంత లేదన్నా ఎంతో నష్టం. అంటే మనం ఆర్గానిక్‌గా పండించుకున్నా గూడంగా మనకు రూ. 1 ఎక్కువ అనేది ఏం లేదు. మనం వాళ్ళకన్నా తక్కువ ఉంటే ఇంగా వస్తారేమో గానీ రూ. 1 తక్కువ అనేది ఏం లేదండి. ఎవ్వరు ఏమంత హ్మ్. అది గాదు హెల్త్ బావుండాలి అంటారు. రూ. 1 తక్కువకే రావాలి అంటారు. కానీ అలా కాదండి. దయచేసి మనము ఎంతో కొంచెమైనా సరే చేసేదానికైనా సరే కొంచెం అనేది విలువ ఉంటే చేయాలి, ముందుకోవాలనేది ఉంటుంది. కానీ ఇంత తక్కువ, ఇంత ఎక్కువనా, ఇంత ఎక్కువనా అనే మాట మాత్రం అనకండి. మొత్తం క్యారెట్ ఇదంతా ఇది చూడండి. అసలు ఆముదం చెట్టు ఎంత బాగా అయిపోయిందో. మనం ఆముదాలు అందుకే అక్కడొకటి, అక్కడొకటి నాటాలి అని అంటారు. ఇక్కడ మొత్తం తోటకూర ఉంది. తర్వాత గోంగూర ఉంది. అన్ని ఆకుకూరలండి. మెంతికూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, మనకు గోంగూర అన్ని కూరగాయలున్నాయి. అన్ని ఆకుకూరలున్నాయి, కూరగాయలున్నాయి, తీగ జాతివి ఉన్నాయి, దుంప జాతివి ఉన్నాయి. ఇంకా ఇవన్నీ వచ్చి మనం పండించామంటే చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయో కదా!
కూరగాయలన్నీ ఇక్కడ ఇవన్నీ అయిపోయాయి. తర్వాత ఇక్కడ అన్నీ అసలు ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది వీటిని చూస్తుంటే. ఫ్లవరింగ్ ఎక్కువ అయిపోయాయి ఇంకా అసలు ఇవి. పాలకూర మొత్తం, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, అన్ని కూరగాయలండి. పాలకూర కూడా మొత్తము మనకు ఒక్కటే అండి ఇక్కడ ఉన్నది. పాలకూర మొత్తం ఒకటే. ఎంత దుంపగా వచ్చిందో చూడండి. వీటన్నింటిని పెద్ద పెద్దగా ఉన్న ఆకులు మనం తీసామంటే చిన్న చిన్నవి ఉన్నాయి ఒక వారం, మళ్ళీ నెక్స్ట్ వారానికి వస్తాయి. అట్లా మనము స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఎన్నిసార్లు తీసినా ఆకు అనేది పెరుగుతూనే ఉంటుందండి. ఈ విధంగా మొత్తం చూడండి. ఇవన్నీ కూరగాయలండి. మనకు బంతి పువ్వులు కూడా వస్తూనే ఉంటాయి. బంతి పువ్వులు కొమ్మలు నాటినట్లయితే ఈ విధంగా వేసుకోవచ్చు. పాలకూర ఇక్కడ మొత్తం హార్వెస్ట్ చేసిందండి. ఇంకా మిగతాది ఉంది, చేయలేదు. ఇక్కడ ఇది మొత్తం అన్ని ఆకుకూరలు ఇవన్నీ. ఏటీఎం మోడల్, ఎనీ టైం మనీ అని అంటారు కదా. ఇక్కడ చూడండి కూరగాయలు హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు. క్యాలీఫ్లవర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. క్యాబేజ్ ఉంది, క్యాలీఫ్లవర్ ఉంది. ఇక్కడ మొత్తం బుడ్డలు కూడా ఉన్నాయండి కొన్ని. ఇన్ని కూరగాయలు ఉన్నాయి కదా. కొత్తిమీర అయితే చాలా బాగుంది. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. కొత్తిమీర చాలా బాగా వచ్చిందండి. నిజంగా మనం ఒకటి పండిస్తూ ఉన్నామంటే దానికి విలువ ఉండాలి. అసలు పండించింది ఎప్పటికైనా మనకు నేల తల్లి ఎప్పటికీ నష్టం చేయదండి. మనం నమ్ముకున్న నేల తల్లి. ఇక్కడ ఉల్లిపాయ పువ్వులు కూడా ఉన్నాయి చూడండి. ఈ విధంగా అన్నింటినీ మనము హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పూర్వకాలంలో పువ్వులు అవి ఇవి అనేది లేదు. ఉల్లిపాయలే ఎక్కువగా పువ్వులు జుట్టులో పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ మొత్తం కొత్తిమీర అండి ఇది. తర్వాత అక్కడ నెక్స్ట్ మెంతులు ఉన్నాయి, మెంతి కూర. ఈ విధంగా సాలు గీరి పోసామంటే మనకు హార్వెస్ట్ చేసుకునే టయానికి మనకు బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఇక్కడ టమాటాలు బాగున్నాయండి. అసలు టమాటాలు బాగా కాసాయి. ఇంకా కర్రలు పెట్టి నాటింటే ఇంకా బాగుంది. కిందికి పడడం వల్ల మొత్తం టమాటాలు అనేది మెత్తగా అయిపోయాయి, మట్టికి నాని. ఇదంతా మనకు చెట్లు, ఆముదం చెట్లు కదా, వాటి నీడ కూడా ఎలాంటి పురుగు రాకుండా వాటికి కావాల్సినవి. అందుకే ఆముదం చెట్లు కానీ, సన్ఫ్లవర్ కానీ ఇలాంటి చెట్లు ఖచ్చితంగా ఉండాలి అని అంటారు. ఇక్కడ చూడండి మిరపకాయలు, ఎన్ని మిరపకాయలు కాసాయో చూడండి, పచ్చి మిరపకాయలు. ఈ విధంగా అన్ని మిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో కదా. అన్ని మిరపకాయలు చూడండి, ఒక్కసారి చూడండి. వాటిని చూస్తుంటేనే ఎంత సంతోషంగా ఉంటుంది కదా, మనం పండించిన వాటికి ఇంత విలువ ఉందా అని. ఇక్కడ చూడండి మొత్తము తోటకూర, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి కదా. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. మొత్తం ఇక్కడ ఉన్నాయండి. ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే ఖచ్చితంగా నెలకు 25,000 సంపాదించవచ్చండి. కూరగాయలు, ఆకుకూరలతోనే బాగా వేసుకోవచ్చండి. మనకు 10 రోజుల కల్లా ఆకుకూరలు వస్తాయి. మనకు తోటకూర, కొత్తిమీర, మెంతికూర ఎంత లేదన్నా 15 రోజుల కల్లా వస్తాయి. ఇక్కడ చూడండి బంతి పువ్వులు కూడా ఉన్నాయి. ఎంత బాగున్నాయో కదా. పువ్వులు చాలా బాగున్నాయి. ఆ సీజన్ బట్టి ఆ సీజన్కి వస్తాయి మనకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది తోటకూర అండి. చూడండి ఎంత బాగుందో కదా. గోంగూర, నేతి బీరలు చాలా బాగున్నాయి. ఈ మూఢనమ్మకాన్ని పోగొట్టుకోలేకుంటున్నారు. నేతి బీరకాయలు ఎవరైనా తినొచ్చండి. ఇక్కడ చూడండి బీరకాయలు, మొత్తం అన్ని బీరకాయలు. ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు. ఇదండి ఏటీఎం. చూడండి ఎలా ఉందో, ఈ విధంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలి అనుకున్నట్లయితే మీరు కూడా కామెంట్ చేయండి. అన్ని కూరగాయలు,